హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో అగైన్ ఫ్యూచర్ సిటీకి సంబంధించింది. మనందరం ఆల్మోస్ట్ ఒక 15-16 నెలల నుంచి ఒక ల్యాండ్ యూసేజ్ ప్లాన్ చూస్తూ వస్తున్నాం. ఆ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఏంటంటే, ఇనీషియల్గా 2016లో నోటిఫికేషన్ జారీ చేసి 2018 వరకు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన 13,973 ఎకరాలు. రౌండ్ ఫిగర్ చేసి నేను ఎప్పుడు 14,000 ఎకరాలు అంటుంటాను. కొంతమంది దాన్ని 19,000 ఎకరాలు అని చెప్పి రాంగ్ ప్రాపగండా కూడా చేస్తుంటారు. నిజానికి 19,000 ఎకరాలు సేకరించాలనుకున్నది నిజం. కానీ 2018లో ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళడం, ఎలక్షన్స్లో అది ఎక్కడ బెడిసి కొడుతుందో అన్న ఆందోళనతో కేసీఆర్ 13,973 ఎకరాలు సేకరించగానే ఆపేశాడు. దాని వెనుక కొన్ని పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయంటారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన భూములు కూడా అక్కడ ఉండడం వల్ల ఆపేశారని కూడా లోకల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఏ తర్వాత ఎలక్షన్స్లో వచ్చి ముందస్తుకు రావడంతోనే ఆపారన్నది నా అభిప్రాయం. అది పక్కన పెడితే దాన్ని మళ్ళీ 2023లో ఎలక్షన్స్ జరిగి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఫ్యూచర్ సిటీగా దాన్ని డెవలప్ చేస్తాను, ఒకే ఫార్మా రంగానికి కాకుండా అన్ని సెక్టర్స్కు ఇస్తాను అంటూ ఫార్మా రంగాన్ని 30%కు పరిమితం చేశారు. అంటే 13,973 ఎకరాలలో 4,207 ఎకరాలు అంటే 30% లైఫ్ సైన్సెస్ పేరిట ఫార్మా రంగానికి, ఫార్మా రంగ సంబంధించిన సంస్థలకు కేటాయించాలని తలపెట్టారు. ఆ మేరకు సింగపూర్ కన్సార్షియంతో ఒక ఎస్జే అనేది కన్సార్షియం దాని పేరు, ఆ కన్సల్టెన్సీతో ఒక ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ప్రిపేర్ చేయించారు. ఎలా అంటే ఆ 13,973 ఎకరాలలో ఉన్న బ్లూ ఏవైతే ఉన్నాయో, బ్లూ అంటే వాటర్ బాడీస్ని రీక్రియేషన్ పార్కుల మధ్య వచ్చేట్టుగా డిజైన్ చేసి మిగిలిన భూభాగాన్ని రోడ్లు వేసి ఓవరాల్గా 36% గ్రీనరీ వచ్చేట్టుగా ప్లాన్ చేసి మిగతా ల్యాండ్ను బిట్స్గా డివైడ్ చేసి వాటిని కంపెనీలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇది ఈ ప్లాన్ వచ్చేసి ల్యాండ్ యూసేజ్ ప్లాను ఫిబ్రవరి 2024లో ఆ సింగపూర్ కన్సార్షియంకి ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి జూలై నెలలో ప్రభుత్వానికి సమర్పించారు. జూలై 30వ తేదీన TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ముఖ్యమంత్రికి ప్రజెంట్ చేసింది. ఆ తర్వాత 2 రోజులకే అంటే ఆగస్టు 1, 2024 రోజు ఈ స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది ఎడ్యుకేషన్ జోన్లో వచ్చేటట్టుగా ప్లాన్ చేసి, ఇది మనకు గత 15 నెలలుగా మనకు రెగ్యులర్ సర్క్యులేషన్లో ఉన్న ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇంకా 16,000 ఎకరాలు సేకరించాలి. దానికి తతంగం తర్వాత దానికి భూసేకరణ నోటిఫికేషన్ రావాలి, ఈలోగా కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని సవరించాలి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కే కన్ఫైన్ అవుదాం. ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన దాంట్లో మొన్న లేటెస్ట్గా గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఉన్న 13,973 ఎకరాలను ఎలా డివైడ్ చేశారో సెక్టర్స్ వైజ్గా దాంట్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ఆ కీలకమైన మార్పులు ఏంటి, ఏ రంగానికి ఎంత భూమిని కేటాయించాలని చెప్పి నిర్ణయించారు. అలాంటి విషయాలు లేటెస్ట్గా కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. వాటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లైఫ్ సైన్సెస్కి 30% అన్నారు, ఇప్పుడు మార్చిన దాని ప్రకారం ఎంతకు తగ్గించారు. ఇలాంటి అంశాలు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ టైం గ్రామాల పేర్లు కూడా దయచేసి వీడియో 1-2 సార్లు చూడండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటారు. నేను క్లియర్గా చెప్తుంటాను, ఊర్ల పేర్లు చాలా క్లియర్గా చెప్తుంటాను. ఏ ఊరు దగ్గర ఏ సెక్టర్ వస్తుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఏ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో 1.5 year బ్యాక్ ప్రిపేర్ చేసిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్ని కొంత మార్పులు చేస్తూ, కొంత అంటే కీలకమైన మార్పులే, ఎందుకంటే కొన్ని అడిషనల్ సెక్టర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఉన్న సెక్టర్స్ని కొంత అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ప్రభుత్వానికి. కొన్ని అడిషనల్ సెక్టర్స్ రావడం వల్ల ఆ అడిషనల్ సెక్టర్ని కూడా అకామిడేట్ చేయాలంటే ఉన్న ల్యాండ్ను డివైడ్ చేయాలి కదా. అందుకే కొన్ని సెక్టర్స్కి తగ్గించి ఆ తగ్గించిన దాన్ని ఇంకొన్ని అడిషనల్గా యాడ్ అయిన సెక్టర్స్కి కేటాయించాలని చెప్పి నిర్ణయించింది. ఆ కీలకమైన మార్పులను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా విన్నపం ఏంటంటే, నేను చెప్పే గ్రామాల పేర్లు దయచేసి వినండి క్లియర్గా. మీరు గూగుల్ మ్యాప్ వేసుకొని మళ్ళీ సరిపోల్చుకోండి, అప్పుడే క్లారిటీ వస్తుంది. వినకుండా కొంతమంది ఇప్పటికి కూడా మేడిపల్లి అంటే ఈ ఉప్పల్ దగ్గర ఉన్న మేడిపల్లి అనుకుంటున్నారు. అసలు ఎక్కడ మంటారు చూడండి, బోడిగుండుకు మోకాలికి అదేసినట్టు లింక్ పెట్టినట్టు ఉంటుంది.
ఉప్పల్ మేడిపల్లి ఎక్కడ, నక్కడత మేడిపల్లి ఎక్కడ, ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి. 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అసలు ఫ్యూచర్ సిటీ వస్తున్న ఏరియా గురించి తెలుసుకుంటే, ఆ గ్రామాల పేర్లు నోట్ చేసుకుంటే, అప్పుడు ఈ మేడిపల్లి ఆ మేడిపల్లి ఒకటి అనుకోరు. బట్ ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అవుతుంటారు కొంతమంది. అంటే అఫ్కోర్స్ ఇది సిల్లీ పాయింట్ అనుకోండి, నేను కాదనను, కానీ ఆ సిల్లీ పాయింట్స్ కూడా రావద్దు. ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నది ₹1 ₹2 కాదు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు. 20 లక్షల నుంచి పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు గ్రామాలను లోతుగా అధ్యయనం చేయాలి. కొంతమంది నార్త్ సౌత్ రోడ్లు ఒక రకంగా ఉంటే, వెస్ట్ ఈస్ట్ రోడ్లను ఒక రకంగా ఉంటే, వీటిని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు అది కూడా రెడికలస్. దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు వెళ్ళే రతన్ టాటా 330 ఫీట్ గ్రేడింగ్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ఉంది కదా, ఇది నార్త్ నుంచి సౌత్కు వెళుతుంది. కొంతమంది అదే రోడ్ అమరావతికి పోతుందని అడుగుతుంటారు. అసలు ఎట్లా అనుకుంటారో అర్థం కాదు. నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి పోవాలంటే వెస్ట్ నుంచి ఈస్ట్కు పోవాలి. సో ఈ రోడ్డు ఆ రోడ్డు ప్లస్లో ఉంటాయి. అందుకే కురుమిద దగ్గర స్టార్ట్ అయ్యి అది వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు వెళుతుంటుంది. ఈస్ట్ వైపు వెళ్ళి అమరావతి రింగ్ రోడ్డును క్రాస్ చేస్తూ మచిలీపట్నం పోర్టు దాకా వెళుతుంది. ఈ రోడ్డు రావిర్యాల నుంచి ఉన్నది నార్త్ నుంచి సౌత్కు వెళుతుంది. ఒకవేళ లక్కీగా అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టు ఎక్స్పాన్షన్ గనక కేంద్ర ప్రభుత్వం ఓకే అని నేషనల్ హైవేగా దాన్ని గుర్తిస్తే మాత్రం అది రీజనల్ రింగ్ రోడ్ నుంచి అచ్చంపేట దాకా వెళ్ళి, అచ్చంపేట తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఎలివేటెడ్ కొత్తగా వేరే శాంక్షన్ అయింది కొత్తగా, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మధ్యలో లింక్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే శ్రీశైలంకు 160-170 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. సో అది జరుగుతున్నది. కాబట్టి ఈ మినిమం తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్కు దయచేసి రెడీ కావద్దు. స్టడీ చేయండి, కానీ మరి అనవసరమైన అంశాలు కూడా పట్టించుకోకూడదు. ఇది కూడా అతిగా ఒక నా కస్టమర్లలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు. కానీ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్లను అసలు వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. అమ్మో, నేను ఆ వృత్తి గురించి చెప్తే అందరూ ఫీల్ అవుతారు. కానీ ఆ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు కనీసం ఈ 1.5 yearలో ఒక 20 మంది వచ్చి ఉంటారు, కానీ ఒక్కరు కూడా కొనలేదు. మళ్ళీ దాంట్లో కొన్నవాళ్ళు కొంతమంది తర్వాత నాకు టచ్లోకి వచ్చారు. వాళ్ళు ఎక్కడ కొన్నారంటే, అతిగా ఆలోచించేవాడు ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేస్తాడు కదా, అలాంటి ప్లేస్లో పెట్టారు. వాళ్ళు నవ్వుకున్నాను, ఊరుకున్నాను. ఏం చేస్తాం, వాళ్ళని కొన్నారు. వాళ్ళు చెప్పలేము మనం, మనల్ని కాదని మనకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకుని వాళ్ళు ఇంకా బెటర్ అనుకుని ఆ రాంగ్ స్టెప్ వేశారు. సో అదంతా పక్కన పెడితే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను కోట్ చేస్తున్న గ్రామాలను క్లియర్ కట్గా వినండి. ఫస్ట్ ఫేజ్ గ్రామాలను నోట్ చేసుకోండి, సెకండ్ ఫేజ్ గ్రామాలను నోట్ చేసుకోండి. ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 5 నుంచి 10 ఏళ్లలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. థర్డ్ ఫేజ్ వస్తుంది, కానీ ఆ థర్డ్ ఫేజ్ వచ్చే ఏరియాస్ అయితే కన్జర్వేటివ్ ఏరియాస్ దగ్గర ఉన్నాయి, లేదా రిజర్వ్ ఫారెస్ట్ల దగ్గర ఉన్నాయి, లేదా సరౌండింగ్లో విపరీతమైన వెంచర్లు ఉన్న శ్రీశైలం హైవేకి దగ్గర ఉన్నాయి. ఇలాంటి ప్లేసుల్లో పెద్ద ఎత్తున భూకమతాలను సేకరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అక్కడో 50 ఎకరాలు, ఇక్కడో 100 ఎకరాలు తీసుకోగలదేమో, కానీ ఒకే చోట 3-4 వేల ఎకరాలు తీసుకోవాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఫ్యూచర్ సిటీలో థర్డ్ ఫేజ్ అనేది అది వస్తుంది, బట్ ఇదమిత్తంగా ఇక్కడ అక్కడ అని చెప్పలేం. సెకండ్ ఫేజ్ ఎక్కడ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఫేజ్ ఎక్కడ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే ల్యాండ్స్ ఎక్కడ జరిగింది కాబట్టి. రైట్, ఈ విషయాలను తెలుసుకోండి, దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. నన్ను కలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ల్యాండ్ యూసేజ్ ప్లాన్ చూపించి దాని ప్రకారం ఈ మార్పులు చేర్పులు జరిగినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నియర్ బై ఉన్నవి సజెస్ట్ చేస్తాను. ఇఫ్ యూ బిలీవ్ ఇన్, నేను చెప్పిన చోట ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుపడతారు, నో డౌట్. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను, అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు మీకు ఎంట్రీ చూపిస్తాయి వాళ్ళ సంస్థలకు, కానీ ఎగ్జిట్ ఎవ్వరు చూపించరు, గ్యారంటీ ఇవ్వరు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను చెప్పే చోట మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎంట్రీ కాదు, మీ ఎగ్జిట్ కూడా నా రెస్పాన్సిబిలిటీ. ఎగ్జిట్ మీన్స్ మీరు రేపొద్దున దాన్ని రీసేల్ చేయాలనుకున్నప్పుడు, అమ్మేయాలనుకున్నప్పుడు, దాని బెనిఫిట్ని, ఆ లాభాలను మీరు అనుభవించాలనుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తే ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఇన్ రీసేల్ ప్రాసెస్. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక లేటెస్ట్గా ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా అడిషనల్ సెక్టర్స్ యాడ్ అయిన కారణంగా కొన్ని సెక్టర్స్ని అడిషనల్గా అకామిడేట్ చేయడానికి పాత వాటిల్లో, అంటే లాస్ట్ 1.5 year బ్యాక్ ప్రిపేర్ చేసిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్లో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. భారత్ ఫ్యూచర్ సిటీ బృహత్ ప్రణాళిక మార్పులు చేర్పులు. జోన్లు ఎలా ఉన్నాయంటే, ఇంతకుముందు నేను క్లియర్గా చెప్తాను. ఫ్యూచర్ సిటీలో జోన్లు ఇలా: నివాస భాగం మొత్తం 1300 ఎకరాలు, ఇది మారలేదు. ఎందుకంటే గతంలో కూడా 17 ఎకరాలు ఉండే, అది 1300 ఎకరాలు అయింది, అంతే, కొద్దిగా తగ్గించారు. మీకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు లైట్
గోల్డ్ కలర్లో ఉంటాయి. మీ మాస్టర్ ప్లాన్ మీ దగ్గర ఉంటే చూడండి, గోల్డ్ కలర్లో 2 ప్లేసుల్లో ఉంటాయి. 1317 ఎకరాలు, దాంట్లో కొద్దిగా తగ్గి 1300 ఎకరాలు అయింది అది. తర్వాత డేటా సెంటర్లకు 500 ఎకరాలను అలకేట్ చేశారు కొత్తగా. ఇంతకు ముందు డేటా సెంటర్లు అంటే ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఉంది, దాన్ని జనరల్ ఇండస్ట్రీస్ కేటగిరీలో 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఇప్పుడు డేటా సెంటర్లకు వస్తే సపరేట్గా ఒక 500 ఎకరాలని స్పేస్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి 2000 ఎకరాలు పెట్టారు. ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అన్ని ఒకే సెక్టర్ పెట్టేసి దానికి పర్పుల్ కలర్ ఇచ్చేసి మొత్తం 4774 ఎకరాలు, మొత్తం 34% ఆఫ్ టోటల్ ల్యాండ్ అంటే 13,973లో 34% 4,774 ఎకర్స్ అప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కేటాయించారు. ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్చారు టైటిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2000 ఎకరాలను పెట్టారు. తర్వాత ఎడ్యుకేషన్ హబ్ గతంలో కూడా 497 ఎకరాలు ఉండే, దాంట్లో ఇప్పుడు ఈ 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ అవుతుంది. ఇప్పుడు దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 500 ఎకరాలకు చేశారు. తర్వాత లైఫ్ సైన్సెస్ హబ్ గతంలో ఏకంగా 30% ఉండే, ఎందుకంటే లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా రిలేటెడ్ కంపెనీలు, వాటికి 30% కేటాయిస్తున్నామని గత దాంట్లో మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు దాన్ని తగ్గించారు. ఎందుకంటే ఆ తగ్గించిన దాన్ని చాలా, ఆ ప్లేస్ చూస్తే చాలా వెరైటీగా ఉంటుంది. మేడిపల్లికి నానక్ నగర్కు మధ్య రోడ్డుకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో డిలీట్ చేశారు దాన్ని. ఎందుకంటే అదాని వాళ్ళకి ఇస్తున్నారు, దాన్ని అదానికి ఇవ్వడానికి, అదాని కంపెనీకి ఇవ్వడానికి దాన్ని తగ్గించారు. దాంట్లో ఆ 1000 ఎకరాలను తగ్గించారనమాట. ఆల్మోస్ట్ 1200 ఎకరాలు తగ్గించారు. గత దాని ప్రకారం 4207 ఎకరాలు అవుట్ ఆఫ్ టోటల్ దాంట్లో 30% ఉండే, ఇప్పుడు దాన్ని 3000 ఎకరాలకు పరిమితం చేశారు. అంటే 1207 ఎకరాలను తగ్గించారు లైఫ్ సైన్సెస్కి. ఆ తగ్గించిన 1200ని కొంత అదాని కంపెనీకి ఇస్తున్నారు. తర్వాత హెల్త్ సిటీ గతంలో 250 ఎకరాలు ఉన్నారు, ఇప్పుడు దాన్ని 200 ఎకరాలకు పరిమితం చేశారు. ఏఐ సిటీ సేమ్ మారలేదు, ఎందుకంటే గతంలో కూడా 297 ఎకరాలు ఉన్నారు, ఇప్పుడు అది 300 ఎకరాలు చేశారు. పెద్ద మార్పు ఏం చేయలేదు. తర్వాత ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్కి గతంలో ఎక్కువ స్పేస్ పెట్టారు, కానీ ఇప్పుడు 100 ఎకరాలు పెట్టారు. ఇది యాక్చువల్గా ఈ 100 ఎకరాలు స్పోర్ట్స్ కూడా కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంటే. అది దానికి కూడా నాకు తెలిసి అజయ్ దేవ్గన్ 50 ఎకర్స్ అండ్ సల్మాన్ ఖాన్ కంపెనీ ఎస్ఆర్కే కంపెనీకి 50 ఎకర్స్ ఇస్తున్నట్టు సమాచారం. దీంట్లో అక్కడ మెన్షన్ చేసింది మాత్రం ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ 100 ఎకరాలను పెట్టారు. తర్వాత ఈవీ అండ్ బిఈఎస్ఎస్కి 200 ఎకరాలు, ఇది కొత్తగా క్రియేట్ చేసింది. ఇది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ నుంచి డిలీట్ చేసి వీళ్ళకి ఇచ్చారు. ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బిఈఎస్ఎస్కి సంబంధించి కేటాయింపు, ఇది ప్రధానమైన మార్పు సెక్టర్ల వారీగా. తర్వాత ఇంకొన్ని వివరాలు ఏంటంటే, ఈ మార్పులు చేర్పులతో కలిగిన మళ్ళీ మాస్టర్ ప్లాన్ను అదే కంపెనీ గతంలో ఏదైతే సింగపూర్ కన్సార్షియం ఏదో ప్రిపేర్ చేసిందో అదే కంపెనీకి ఈ మార్పులు చేర్పులను మళ్ళీ అడాప్ట్ చేసుకొని ఫ్రెష్గా మాస్టర్ ప్లాన్ ఇవ్వమని చెప్పారు. అది ఫిబ్రవరి కల్లా, అంటే ఫిబ్రవరిలో ఏంటంటే ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాబట్టి యాక్చువల్గా డిసెంబర్ కల్లా పూర్తి కావాలి, కానీ మ్యూటేషన్ జరగకపోవడం వల్ల కొన్ని రకరకాల ఇబ్బందులు వచ్చాయన్నారు. ఫస్ట్ 1 మంత్ వేస్ట్ అయింది, కాబట్టి డిసెంబర్ 9కి అందించలేమని చెప్తే దాన్ని ఫిబ్రవరికి రీషెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి కల్లా ఎఫ్సిడిఏ బిల్డింగ్ పూర్తయితే అదే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రోజే ఈ మార్పులు చేర్పులతో కూడిన ప్రణాళికను కూడా, ప్లాన్ని కూడా, మాస్టర్ ప్లాన్ కూడా ఆ రోజు రిలీజ్ చేద్దామని సంకల్పించారు. ఓవరాల్గా ఇప్పుడు మొన్న జరిగిన వాటిల్లో రకరకాల ఒప్పందాలు జరిగాయి. మొత్తం హైదరాబాద్కు తెలంగాణకు 5,75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దీంట్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక బైఫర్గేట్ చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఆ వచ్చే పెట్టుబడుల్లో ఎంత ఫ్యూచర్ సిటీకి, ఎంత మిగిలిన హైదరాబాద్ ప్రాంతానికి, ఎంత మిగిలిన తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు అనేది డివైడ్ చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలైంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లో తరహాలో గ్రేటర్లో 4వ రకం, ఇది మనకు తెలుసు, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇందులో అమన్గల్, ఇబ్రాహీంపట్నం, కడతాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాన్ని 56 గ్రామాలు. ఇది ఎఫ్సిడిఏ గురించి నేను చెప్తున్నాను. జీవో నంబర్ 69 ప్రకారం ఇది తెలుసు మనకు. ఎఫ్సిడిఏ ఏర్పడేటప్పుడే తెలుసు. 762 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఫిబ్రవరిలో కార్యాలయం కూడా నేను చెప్పాను. 7.29 ఎకరాలలో ఈ G+1 తరహాలో నిర్మిస్తున్నారు. మొత్తం 16,393 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీలో ఈ హరిత భవనం గ్రీన్ఫీల్డ్ బిల్డింగ్ కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి. ఈ సవరించిన మాస్టర్ ప్లాన్ను ఫిబ్రవరి కల్లా వెల్లడించాలని చెప్పి సీఎం ఆదేశించడం మేరకు సింగపూర్ కన్సార్షియం పనిచేస్తుంది. అది ఇటు ఎఫ్సిడిఏ బిల్డింగ్ రెండు కూడా ఆల్మోస్ట్ మనకు ఫిబ్రవరిలో క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది సెక్టర్ల వారీగా మార్పులు చేర్పులు. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.